జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు చిలిపిగా అల్లరిగా ఉండాలి కానీ అల్లరి కాస్త హద్దులు దాటితే ఆపరేషన్ థియేటర్లు బద్దలవుతాయి అంటున్నారు మన కార్తీక్. ఇంతకీ అలా ఎందుకు అంటున్నాడు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తీక్ along with పఠాస్ ప్రవీణ్ and T. ఇదే మా హాస్పిటల్ అండి, తుది శ్వాస హాస్పిటల్. నేనే డాక్టర్ శ్రీదేవి. డాక్టర్ అంటే కూతురు మేడం, డాక్టర్ అంటే వైద్యుడు మేడం. అంటే మా నాన్నగారికి నేనే కదా కూతుర్ని, తర్వాతే కదా డాక్టర్ అయ్యేది. మొన్న కూడా ఏంటి ఒకటి గిలగిల కొట్టుకుంటున్నాడు అక్కడ. మొన్నాడెవడో హార్ట్ ప్రాబ్లం వస్తే నువ్వేం చేసావు చెప్పు. గుండె పని చేయట్లేదని వస్తే నేను గుండె మీద గిబి గిబి అని గుద్దా. గున్నా గున్నా మావిడే. పేషెంట్ వచ్చే టైం అయింది. పేషెంట్ ఇప్పుడు ఏ ప్రాబ్లం తో వచ్చారు? గుండె నొప్పి. ఓకే, మా పెద్ద డాక్టర్ చూస్తారు మిమ్మల్ని. ఒకసారి అక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇంతకే నువ్వు సుబ్బారావు గారి ఫ్రెండే కదా? అవును మేడం. ఆడు నిన్న ఒంట్లో బాగాలేదని వచ్చాడు, టాబ్లెట్లు ఇచ్చాను. ఎలాగుంది? నైట్ నిద్రకొక్కుని చచ్చిపోయింది మేడం. డాక్టర్ మీరు హ్యాండిల్ చేయండి. మీకు పెయిన్ ఉంది కదా, ఒక నిమిషం ఆగండి. అయ్యో పల్స్ పడిపోయిందండి. ఇక నేనేడ వదినే భగవంతా. మొన్న పైసలు పోగొట్టుకున్నాడు, నిన్న పర్సు పోగొట్టుకున్నాడు, ఇవాళ పల్సు పోగొట్టుకున్నాడు. ఏడెంట్లాడికి ఇయ్యాలి చెప్పు. అది కాదమ్మా, పల్స్ పోయిందంటే మీకు అర్థం కావట్లే. లోపల కొట్టుకుంటది కదా అది. బాగా నొప్పి లేస్తుందా? బాగా నొప్పి లేస్తాను సార్. డాక్టర్ మీరే పేషెంట్ చాలా క్రిటికల్ గా ఉన్నాడు. అయితే వేరే హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏదో ఒకటి చేసి మనం ట్రీట్మెంట్ చేయాలి డాక్టర్. సరే చేద్దాం నడండి. ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఇక్కడ ఇప్పుడు చూడు, నీకు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేస్తా. ఓకేనా? పోయినట్టు అనిపిస్తుందా? పోతాందా? పోయింది. ఎంత తేలికైపోయింది డాక్టర్. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగినా గానీ ఇప్పటి వరకు ఎక్కడ పోలేదు సార్ ఇలాంటి పెయిన్. మీరు నా కాళ్ళు గోకుడు పుడతానే సార్. ఏం చేశానా? ఆడు గుండి లేదని అక్కడ పిన్నిస్ పెట్టుకున్నాడు. ఆ పిన్నిస్ ఓపెన్ అయిపోయి లోపల కుచ్చుకుంటుంది. అది తీసేసా, నొప్పి తగ్గిపోయింది. థ్యాంక్ యూ సార్. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఏదైనా మీ హాస్పిటల్ కే వస్తా. అన్ని చూసారు గానీ ఇంకా పిల్లలు ఉట్టేందుకు చూరు రాదు బాన్స్. నీకు ఇప్పుడు ఎందుకే? సూపర్ సక్సెస్. 2 లక్షలు సంపాదించేసాం. నిజంగా డాక్టర్ గారు, మీరు మా దగ్గర ఉంటేనే ఇంత డబ్బు సంపాదించుకుంటున్నాం అంటే మీరు మాలో కలిసిపోతే ఇంకెంత బాగుంటదో. మీలో కలిసిపోవడం ఏంటి? మా ఇంట్లో అల్లుడు అవుతే బాగుంటదని అంటున్నా. అల్లుడు మీ కూతురు ఉన్నారా? నాకు 2 కూతుర్లు ఉన్నారు. నేను షాక్ అయ్యానండి. మీకు 2 కూతుర్లు ఉన్నారంటే? మా ఆయన గారు కూడా షాక్ తిన్నారు. పిల్లలు రమ్మంటారా? రమ్మనండి. అమ్మాయి రండి. డాక్టర్ ఆవిడ సిస్టర్. మీరు చదివారా? చదవలేదు. మరి సిస్టర్ ఎలా అయింది? మా సిస్టర్ కదా, అందుకే సిస్టర్ అయిపోయింది. ఇద్దరిట్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలండి? మీ ఇష్టం, మీరు ఎవరిని కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఒక ఇంటెలిజెంట్ డాక్టర్ వైఫ్ అయితే చాలా బాగుంటది. ఓకే, నేను టెస్ట్ పెడతాను మీ ఇద్దరికి. ఓకే, ఇప్పుడు జ్వరం వస్తే ఏం చేయాలి? ముడుచుకొని పడుకోవాలి. జ్వరం వస్తే ఏం చేయాలి? టాబ్లెట్ వేసుకోవాలి. అదే చలి జ్వరం వస్తే అదే టాబ్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. నచ్చారా నీకు? అమ్మాయి నచ్చిందా? అయితే పెళ్లి చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేం పెట్టలేం గానీ సతస్కోప్లు మార్చేసుకోండి. పెళ్లి అయిపోయినట్టే. నువ్వు కూడా మా ఇంటి వాడు అయిపోయావు. అంటే ఇప్పుడు మీరు నాకు అత్తమ్మ, అత్తయ్య గారు, నా భార్య. ఇప్పుడు మన ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేద్దాం పదండి. ఈ హాస్పిటల్లో ఎంప్లాయ్ అయినప్పుడే రెస్పెక్ట్ ఉందండి. అదే ఇంటికి అల్లుడు అయితే చీప్ గా చూస్తున్నారు. బుద్ధిందా వీళ్ళకి ఏమన్నా? బాగా అరుస్తున్నావు, నోరు లేస్తుంది ఏంటి? నోరు లేకపోతే ఏం లేస్తుంది? చేయలేదా? ఏంటి నా కూతురు మీద చేతులు ఎక్కుతున్నావేంటి? అబ్బా ఆపండి, అక్కడ పేషెంట్ వస్తున్నాడు చూడండి. ఆ పేషెంట్ కి ఇంజెక్షన్ చేసావా? ఏంటది? ఇంజెక్షన్ చేసావా? అది ఇంజెక్షన్ కాదమ్మా, ఇంజెక్షన్. ఇగో మన ఫ్యామిలీ గొడవలు ఇలానే ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ ముందు ఫ్యామిలీ గొడవలు చూపించదు.
పేషెంట్ ఓ నాయనా ఏం పోసుకుంటా నేను నువ్వే ఒత్తుతాను వేసేయి నొప్పి సారు ఓ నాయనా వద్దు థర్మామీటర్ ఉంది డాక్టర్ నేను కుర్చీలో. అప్పటి నుంచి చెప్తాను జ్వరం ఎంత ఉందో చూడండి సారు కళ్ళు మండుతానాయి కళ్ళు మండుతున్నాయి. ఎప్పటి నుంచి మండుతున్నాయి? శుక్రవారం గెలిచిన క్యాన్సర్ కళ్ళు మండుతానాయి సార్ ఇగో నిన్ను ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఓపెన్ నువ్వు వెళ్ళి నేను మొత్తం ఓపెన్ ఉండాలనా? అంతే వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకుంటా. మీకు పూర్తిగా మత్తిచ్చావు అనుకో నువ్వు కోమాలోకి వెళ్ళిపోతావు. అందుకే నీకు పైపైన మత్తిస్తాం. సరే ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నావు. నీకు బాడీలో ఏం తెలియదు ఓకేనా? ఏం తెలియదా? ఇది వేస్తే ఏం తెలియదా? తెలుస్తుంది. ఒక నిమిషం ఆగమ్మా. ఎట్లా చెక్ చేయాలి? ఒక నిమిషం ఇది పట్టుకో. ఇంత తలకగా ఉన్నది ఏంటిది? ఇది బాలా? ఇది నీ గుండెకాయ. ఓ మా తీసి నా చేతులనే పెట్టిన వారా నాది. లంగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి చూడండి. నిన్నే అడుగుతున్నా చూడమంటే. ఏం నువ్వు నాకు పని చెప్పేదేంది? నేను చూడలేనా? నాకు తెలియదా ఎక్కడ ఉంటాయో? ఏంటి పని చెప్పేది? ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. ఏంకమ్మా పని చెప్పేదండి? పీక పీకి చంపేస్తా నిన్ను. ఫ్యామిలీ కొట్టుకుంటాను నీకేంద్ర మధ్యలో? అంత మాట్లాడు నువ్వు. నీ ఫ్యామిలీ కొట్టుకున్నారా? నా పేగులు చుట్టుకుంటారా ఎదురా నువ్వు? నువ్వు డాక్టర్ ఎట్లయినావమ్మా? అయితే నేను హైదరాబాద్ కు వచ్చిన కొత్తలోని జాంకాయ కోసి కారం బాగా పెట్టిదాన్ని. అయితే నువ్వు బాగా కోస్తున్నావు అని చెప్పేసి అన్నారని డాక్టర్ అయిపోయాను. అవునా? డాక్టర్ అయిపోయావా? నువ్వురా? నేను మా ఊర్లో అప్పించేవాడిని వైద్యుడు అంటారు అందుకే డాక్టర్ అయినా. అవునా? ఒక్కసారి కాళ్ళు అడ్డుపట్టు. మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చి ఏ యూనివర్సిటీలో చదివిల్లు? ఏ మెంటల్ హాస్పిటల్. నేను కూడా అక్కడ నుంచి రీసెంట్ గా వచ్చేసి. నువ్వే హాస్పిటల్ రా? నేను ఎర్రగడ్డ. జాంకాయలు కోసుకునేదాన్ని నువ్వు డాక్టర్. నువ్వు కోసి కారం పెడతావు. నేను నువ్వు అప్పించేటోని డాక్టర్ రా? ఆ కుర్చీని మార్చబెట్టి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కెవి కార్తీక్, పటాస్ ప్రవీణ్ ఓపెనింగ్ బాగుంది. తర్వాత నుంచి జరుగుతున్నట్టు కొద్దిగా ఆపరేషన్ ఇదంతా ల్యాగ్ అయింది. కామెడీ కూడా తగ్గింది. ఖుష్బు మ్యామ్ నిజంగానే ఓపెనింగ్ బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. కానీ ఎక్కడో మధ్యలో ఆ ప్లాట్ ఎక్కడో మిస్ అయింది కార్తిక్. సో ఇట్ వాస్ వెరీ ఫ్లాట్. ఓకే ఎవ్రీబడీస్ పర్ఫార్మ్డ్ వెల్ అంతే. సో జడ్జెస్ వీల్ కి మీరు ఇచ్చే స్కోర్స్. Judges Kevu Karthik and Padhas Praveen and team ki scores 16 out of 20.